హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్గా అయితే మీ అందరికీ హ్యాపీ నాగుల చవితి అండి. ఈ పుట్టమట్టి ఏంటి, ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ అదే అండి. నేను మీకు ఒకటి చెప్పాలి. పుట్టలో పాలు పొద్దామని వెళ్తే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, లైక్ గుంటూరులో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఎటు చూసినా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో జనం ఉన్నారనమాట. అంటే 3 కిలోమీటర్స్ వరకు ఉన్నారు, ఏ లైన్ అయినా సరే. సో ఏ ఏరియా, ఏ పుట్ట దగ్గరికి వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఉన్నారు. అంటే అన్ని కోరికలు ఉన్నట్టు ఉన్నాయి జనాలకి అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారంటే, ఎట్లయినా పుట్టలో పాలు పోయాలి. సో ఇంకా భక్తి టీవీలో ఒకళ్ళు చెప్పారంట, ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, తప్పేమి కాదు అని చెప్పేసి. ఇంకా అమ్మమ్మను మామయ్య వాళ్ళు, అంటే లైక్ పిన్ని వాళ్ళు, వీళ్ళు ఏం చేశారంటే చేలోకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అలా చేశారనమాట. ఆ పుట్ట టైప్లో చేసి, అదేమో పాలిథీన్ కవర్తో పాముని చేసినట్టు చేశారు. నన్ను పిలిచారనమాట, రా పుట్టలో పాలు పోసి వెళ్దు కీర్తి అని చెప్పేసి. నాకు నిషితకి బాక్స్ టైం అయింది, అది కాక మామయ్యకి టిఫిన్ టైము, ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి ఇవాళ. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. అక్క వాళ్ళకి చెప్పారనమాట, వీడియో తీయండి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపించాలని చెప్పేసి. ఎవరో బయట టపాసులు కాలుస్తున్నారండి, డిస్టర్బెన్స్ అది. ఇంకా పుట్ట దగ్గరికి మనం ఏమేమి తీసుకెళ్తామో అలా అన్నీ చల్లిమిడి వడపప్పు అన్నీ చేసింది అమ్మమ్మ. అక్క వాళ్ళందరూ కలిసి అన్నీ చేసి ఇంకా అలా చేసుకున్నారు పూజ అయితే. అదే అమ్మ ఉన్నట్టయితే నేను వెళ్ళేదాన్ని పుట్ట దగ్గరికి. అమ్మ లేదు కాబట్టి ఇంట్లో పని కష్టం. నిషి బాక్స్ 11:30 కల్లా నేను అందించాలి. నేనైతే అక్క వాళ్ళు పెట్టిన వీడియో చూసి ఇలా దండం పెట్టుకున్నాను. ఇంకా చూద్దాం నెక్స్ట్ టైము. ఇప్పటికైతే పోయటానికైతే నాకు కుదరదు. నేను ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను. అంటే రోజూ చేస్తాను దీపారాధన, అలాగే చేశాను తప్ప నేనేమి ఇవాళైతే గుడికి వెళ్ళలేదు. ఈవినింగ్ ఒకవేళ నిష్ఠ వచ్చేసరికి తను వెళ్దాము అంటే మేబీ వెళ్తాను. భగవంతుడు ఎక్కడో ఉండరండి, మనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. దానికి ప్రతిరూపం ఇదే అని చెప్తాను నేనైతే. చూడండి, అక్క వాళ్ళు చక్కగా అన్నీ తెచ్చి అన్నీ చేసి, కాకపోతే పుట్టలో పొయ్యి లేనిది ఇక్కడైతే అరేంజ్ చేసుకొని అయితే చేసేసారు. ఎక్కడ చేసినా మనం నీట్గా చేస్తే చాలు, భక్తితో చేస్తే చాలు. ఈ అనవసరంగా దీని గురించి వేరేలాగా అనుకోకండి. భక్తి టీవీలోనే పూజారి గారు చెప్పారు. సో అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పారు, దాన్ని మనం చేసాము. ఇంకంతే, దీంట్లో తప్పు పట్టడానికి అయితే ఏమీ లేదు. నేనైతే ఈ వీడియో మీరు అందరూ చూస్తారని ఒక ఇదితోటే నేనైతే షేర్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అక్కడ డోర్లో ఉన్నాయి. కింద కార్తీ కొంచెం వరకు సరౌండి పెట్టు. పసుపు కుంకుమ వరపిండి వేసారా? దీంట్లో పోసేనా? పక్క గిన్నెలో పోసి లాస్ట్లో ఏం కాదు, పాలు చెప్పారు. రమారవి రావి రావి సుమంతి భక్తి ఛానల్, సుమంతి వాళ్ళ. ఓకే, తీసే పెట్టాలబ్బాయి, తీయకుండా పెట్టకూడదు. ఎందుకు అమ్మవారి వాళ్ళకి తీయకుండా పెట్టాలి. అటెళ్ళి గంట